ఈ మూవీ ప్రీమియర్ అయిన తర్వాత మూవీ టీమ్ ఒక విచిత్రమైన పని చేసింది. అది నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. అదేంటో నేను రివ్యూ ఎండ్లో చెప్తా. సో ప్లీజ్ వాచ్ టిల్ ద ఎండ్. హాయ్ గైస్, నిలవే ద లవ్ స్టోరీ రిటర్న్ ఇన్ స్టార్స్. ఈ మూవీని బిగ్గెస్ట్ మ్యూజికల్ మూవీ ఆఫ్ ద ఇయర్ లాగా ప్రమోట్ చేశారు. అంటే మూవీలో 11 సాంగ్స్ ఉన్నాయి, 11 పాటలు. అండ్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సాంగ్ చూడడానికి కానీ వినడానికి కానీ లిరిక్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఒక 2 సాంగ్స్ ఏమో కొంచెం కమర్షియల్ అనిపించింది. ఈ మూవీలో సాంగ్స్ బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది, ఎడిటింగ్ బాగుంది, సినిమాటోగ్రఫీ అయితే ఖతర్నాక్ ఉంది. ఎస్పెషల్లీ లీడ్ పర్ఫార్మెన్స్ మాత్రం సూపర్ ఉంటుంది హీరో హీరోయిన్స్ ది. ఈ అన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి అన్న కదా అని చెప్పి మూవీ బాగుందా అంటే లేదు, మూవీ జస్ట్ యావరేజ్ అనిపించింది. ఎందుకు అంటే స్టోరీ చాలా సింపుల్, ఒక థిన్ లైన్ స్టోరీ ఉంటుంది. చాలా చిన్న పాయింట్ ని వాళ్ళు క్లైమాక్స్ దాకా 2.5 hours లాగారు. అండ్ స్క్రీన్ ప్లే కూడా ఓ పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం లేదు. జస్ట్ హీరో హీరోయిన్ చూడడం, కలవడం, మాట్లాడుకోవడం, ఇద్దరు లవ్ చేసుకోవడం, సెకండ్ హాఫ్ లో ఒక ప్లాట్ రివీల్ అవ్వడం, దాని చుట్టూ క్లైమాక్స్ నడుస్తూ ఉంటది, ఇంతే. సో స్క్రీన్ ప్లే కూడా మరీ కొంత ఇంట్రెస్టింగ్ గా డిఫరెంట్ గా ఏం లేదు. స్టోరీ కూడా చాలా సింపుల్ ఉంది. ముందైతే నాకు ఈ మూవీలో బాగా నచ్చిన 2 ఎలిమెంట్స్ గురించి చెప్తా. ఫస్ట్ హాఫ్ లో ఒక కిస్ సీన్ ఉంటుంది టెరస్ పైన. ఆ కిస్ సీన్ నచ్చిందంటే కిస్ సీన్ కాదు, ఆ కిస్ సీన్ కి లీడ్ అయ్యే సీన్స్ ఉంటాయి చూసినావా, అంటే వీళ్ళు కిస్ చేసుకుంటారా లేదా చేసుకుంటారా అని చెప్పి బిల్డప్ సీన్ నడుస్తూ ఉంటది. అంటే వాళ్ళు టెన్షన్ హోల్డ్ చేస్తూ ఉంటారు, ఇప్పుడు కిస్ చేస్తారా లేదు, నెక్స్ట్ కిస్ చేసుకుంటారా లేదు, ఇట్లా హోల్డ్ చేస్తూ మన టెన్షన్ ని బిల్డ్ చేస్తూ ఒక మంచి మూమెంట్ పడ్డప్పుడు అప్పుడు కిస్ చేసుకుంటారు. ఇట్లా వర్షం పడతా ఉంటది, ఒక మంచి లైటింగ్ లో టెర్రస్ పైన బ్యూటిఫుల్ విజువల్స్ తో ఒక 30-40 seconds కిస్ సీన్ ఉంటది. నాకు చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ లో హీరోయిన్ కి ఒక మంచి సీన్ పడతాయి, తను సాంగ్ పాడుతా ఉంటే అక్కడ సాంగ్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ వోకల్స్ కానీ, అక్కడ లైటింగ్ కానీ, ఆ సీన్ కానీ చాలా పర్ఫెక్ట్ గా ప్రాపర్ కుదిరింది. నా వరకైతే నేను ఆ సాంగ్ తో ఇట్లా ఇన్వాల్వ్ అయిపోయినా. అంత అంటే అంత మంచి సూతింగ్ సాంగ్ ఉంది. అంటే అక్కడ పవర్ పోతుంది, పవర్ పోయినప్పుడు హీరో టార్చ్ లైట్ పట్టుకొని మ్యాజిక్ క్రియేట్ చేయడానికి ట్రై చేశాడు. నాకు అది చాలా నచ్చింది. అండ్ క్లైమాక్స్ 20 minutes ఐ లవ్డ్ ఇట్, బికాస్ అదే మూవీకి హార్ట్ కోర్ ఆఫ్ ద మూవీ. ఇక్కడ మనకి హీరోయిన్ తన బ్యాక్ స్టోరీ అర్థమవుతుంది, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తుంది, తన ఇంటెన్షన్స్ ఏంటి, తన ఎమోషన్ ఏంటి అని చెప్పి లాస్ట్ ఒక 20 minutes లో రివీల్ చేస్తారు. అది బాగుంది. హీరోయిన్ క్యారెక్టర్ డెప్త్ మాత్రం బాగా చూపించింది 20 minutes లో. సో ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడ కొన్ని మంచి పోర్షన్స్ పడ్డాయి. సెకండ్ హాఫ్ క్లైమాక్స్ మాత్రం చాలా నచ్చింది. మిగతా స్టోరీ అంతా ఓకే నడుస్తూ ఉంటుంది. సెకండ్ హాఫ్ అయితే ఇట్లా నడక నడుస్తూ ఉంటుంది, చాలా స్లో వెళ్తుంది. హీరో వచ్చేసి హీరోయిన్ ఫోటోలు తీస్తూ ఉంటాడు, కలుస్తాడు, మాట్లాడతాడు, లవ్ చేసుకుంటారు. ఇంతకు మించి ఫస్ట్ హాఫ్ స్టోరీ కదలదు. సో ప్రొసీడింగ్స్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా, కొంచెం ఎంగేజింగ్ గా, కొంచెం డిఫరెంట్ రాసుకుంటే మాత్రం పక్క బాగుండేది. నాకైతే సెకండ్ హాఫ్ లో హీరోయిన్ క్యారెక్టర్ పైన పిచ్చి కోపం వచ్చింది. ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు, వాడిని కోసం అన్ని చేస్తుడు, వాడిని కొంచెం చూడొచ్చు కదా, వాడిని బాగా అర్థం చేసుకోవచ్చు కదా అని చాలా బీపీ లేసింది. ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నప్పుడు అప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ రివీల్ చేస్తారు, ఆమెకి ఎందుకు ఇట్లా పాస్ట్ అయింది అని చెప్పి. అది నాకు బాగుంది. అక్కడ కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అయింది. హీరోయిన్ క్యారెక్టర్ గోతురే కొంచెం డ్రామా అర్థమైంది. అప్పటి వరకు చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. ఇది కొంచెం బెటర్ వేసుకొని ఆ ఫ్లాష్ బ్యాక్ ఏదో ముందే పెడితే కొంచెం ఇంకా బెటర్ కనెక్షన్ ఉంటుండేమో నా ఫీలింగ్. హర్ష కూడా చాలా అంటే చాలా మంచి రోల్ ప్లే చేసిండు. అక్కడక్కడ మాత్రమే ఉంటాడు, మొత్తం మూవీ మొత్తం కలిపి ఒక 20 నిమిషాలేమో ఉంటాడు, బట్ ఈ గాట్ ఏ గుడ్ రోల్. ఇంకా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు బాగా చేశారు. ఎస్పెషల్లీ హీరోకి చాలా ఫుల్ లెంత్ రోల్ ఉంటుంది అండ్ తన లుక్స్ బాగున్నాయి, చూడడానికి బాగున్నాడు, యాక్టింగ్ బాగానే చేస్తుంది, అంత బాగానే ఉంది. బట్ నా వరకైతే షో స్టీలర్ హీరోయిన్ చాలా అంటే చాలా సూపర్ గా అనిపించింది. చాలా మంచి యాక్టింగ్ చేసింది. సెకండ్ హాఫ్ లో ఆ ఎమోషన్స్ ని, ఆ డ్రామాని చాలా పర్ఫెక్ట్ గా క్యారీ చేసింది అనిపించింది. అండ్ ఆమెలో ఉన్న ఒక కన్ఫ్యూజన్ ని చాలా పర్ఫెక్ట్ గా పోర్ట్రే చేసింది. సో నా వరకైతే హీరోయిన్ ఇస్ షో స్టీలర్. ఆఫ్టర్ మ్యూజిక్ ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ ఏమంటే సినిమాటోగ్రఫీ. అక్కడక్కడ కొన్ని షార్ట్స్ పడతాయి, ఇట్లా నేచర్ చూపించేది, అడవులు చూపించేది, కొండలు చూపించేది. సెకండ్ హాఫ్ లో వీళ్ళు ఒక వేరే ప్లేస్ కి వెళ్తారు, ఐ గెస్ నేపాల్ అనుకుంటా. అక్కడ షార్ట్స్ కానీ ఇట్లా బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ ఉంది, వాటిని క్యాప్చర్ చేసిన విధానం. అండ్ నార్మల్ సీన్స్ లో కూడా లైటింగ్ తో ఒక డిఫరెంట్ సినిమాటోగ్రఫీ ట్రై చేసేది, చాలా బాగుంది. అంటే ఒక చిన్న సినిమా ఫీలింగ్ మాత్రం మనకి ఎక్కడ రాదు, ఒక మంచి బడ్జెట్ ఇచ్చిన ఫీలింగ్ వస్తుంది. మీకు గనుక చిన్న సినిమాలు సపోర్ట్ చేయాలనుకుంటే డెఫినెట్లీ గో అండ్ వాచ్, బికాస్ స్టోరీ కొంచెం పక్కన పెడితే మిగతా అన్ని ఎలిమెంట్స్ పర్లేదు, బాగానే వర్కౌట్ అయినాయి. కొంచెం లాగ్ ఉంది బట్ స్టిల్ వర్కౌట్ అయింది. ఒక 15 minutes తగ్గించుంటే, కొంచెం ఫిల్లర్స్ తీసేసి ఇంకా బాగుంటుండే. సో నా వరకైతే ఒక డెబ్యూటెంట్ మూవీ కాబట్టి ఓకే అనిపించింది. ఇంకా ఫ్రస్ట్రేటింగ్ థింగ్ అన్నదా అదేంటంటే మూవీ మొత్తం అయిపోయింది, ప్రీమియర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది, టీం మొత్తం వచ్చారు, దే ఆర్ గివింగ్ వాళ్ళ మాటలు చెప్తున్నారు, మూవీ బాగుంటే స్ప్రెడ్ చేయండి, చిన్న సినిమా 3 years కష్టపడి చేసామని చెప్పి. అంత బాగానే ఉంది కానీ మొత్తం డోర్స్ అన్ని లాక్ చేసి, ఆడియన్స్ వెళ్ళకుండా డోర్స్ అన్ని లాక్ చేసేసి మళ్ళీ క్లైమాక్స్ ప్లే చేయడం స్టార్ట్ చేసారు. నాకైతే పిచ్చి లేచిపోయింది. క్లైమాక్స్ లో ఒక సాంగ్ వస్తుంది, నిలవే టైటిల్ సాంగ్, అది మళ్ళీ ప్లే చేస్తున్నారు. ఆడియన్స్ వెళ్ళిపోతారంటే వాళ్ళని ఆపిర్రు. లిటరల్ నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్ అనిపించింది. అరే నాకు పోవాలి, నాకు పని ఉందని చెప్పి నేను వెయిట్ చేస్తా ఉన్నా. అందరు ఆపి ఒక కాన్సర్ట్ లాగా డిజైన్ చేసారు. వాళ్ళ ఇంటెన్షన్ ఇస్ వెరీ నైస్, నాకు అర్థమవుతుంది వాళ్ళ ఇంటెన్షన్, ఒక చిన్న సినిమా ప్రమోట్ చేద్దామని చెప్పి. బట్ స్టిల్ ఆడియన్స్ అందరినీ వెళ్ళనీయకుండా ఆపి మరీ చేయడం నాకైతే నచ్చలేదు. అండ్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ వెరీ ఫస్ట్ టైం. అంటే జనరల్ గా 1 minute 2 minutes ఆపుతారు కానీ లిటరల్ గా 10 నిమిషాలు ఆపారు మూవీ అయినాక.